నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. రాసివ్వరా. రానా రాకి రాస్ సార్కి సార్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నడిచే పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నేను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఫతే మూవీకి సంబంధించి, అలాగే మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా పుష్ప 2 భయ్యా, అబ్బా పుష్ప 2 సినిమా గురించి నిజంగా ఎంత మాట్లాడుకున్నా తక్కువ భయ్యా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 38 రోజులు కంప్లీట్ చేసుకోవస్తుంది. ఇప్పటికీ మన సౌత్లో చాలా స్క్రీన్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. నార్త్లో కూడా కొద్ది స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఉన్న స్క్రీన్స్లో కూడా సప్లై అండ్ డిమాండ్ అంటారు కదా, ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ ఇప్పటికి కూడా కోట్లలో తెచ్చుకుంటుంది. ఎందుకంటే నేను గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది, ఫతే మూవీ రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్లో అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి ఏదైతే జనవరి 17 నుంచి ఇంకో 30 మినిట్స్ సంబంధించిన నిడివి యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండియాలో ఏదైతే దంగల్ రికార్డు ఉందో ఆ దంగల్ రికార్డ్ని కొట్టే బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది పుష్ప ఫ్యాన్స్ అయితే జనవరి 17 ఎప్పుడు వస్తుందా అని రెడీగా ఉన్నారు. జనవరి 17 రాగానే ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తిరిగి అన్ని లాంగ్వేజ్లో పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఏదైతే ఇండియాలో దంగల్కి సంబంధించిన రికార్డు ఉందో ఆ రికార్డ్ని బయటకు కొట్టే పుష్పతో అయితే బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు నేను సోనూ సూద్ గారు నటిస్తూ ఆయనే డైరెక్షన్ వహించిన ఫతే మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరిగింది. సో ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 25 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా స్క్రీన్స్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి నిన్న రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా టికెట్లు అయితే దాదాపు 100 రూపాయల లోపలనే ఉండే. నిన్న టికెట్ రేట్ చాలా తక్కువగా ఉండే ఈ సినిమాకి. ఫతే మూవీకి నిన్న మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే ఈ సినిమా నచ్చడం జరిగింది. కొంతమందికి సినిమా పర్లేదు అని అనిపించిందంట. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే ఈరోజు తిరిగి, అంటే టికెట్ల రేట్ అయితే తిరిగి కొద్దిగా పెరగడం జరిగింది. ఫతే మూవీ మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2,83,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రెండో రోజు ఈ సినిమాకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. టికెట్ రేట్ పెరిగినప్పటికీ కలెక్షన్స్ అయితే లైట్గా డ్రాప్ కావడం జరిగింది. సో ఈ సినిమా రెండో రోజు దాదాపు 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఫతే మూవీ మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,33,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 6,36,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ నుంచి మొదటి 2 రోజుల్లో, అంటే నిన్న ఇంకా ఈ రోజు కలిపి దాదాపు 1,78,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8,14,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు. అండ్ ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే దాదాపు 8,14,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ ట్యాగ్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే సోనూ సూద్ గారి సినిమా మీ ఏరియాలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే కరోనా టైంలో ఆయన పబ్లిక్కి ఎంత బాగా సపోర్ట్ చేశారో మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకు ఆ టైం వచ్చింది, ఆయన సినిమాని ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన టైం వచ్చింది. కాబట్టి మీ ఏరియాలో సోనూ సూద్ గారు నడిచిన ఫతే మూవీ విడుదలై ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఆయన మూవీకి అయితే మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన శంకర్ గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే రెండో రోజుకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 450 కోట్లు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇంకా థియేట్రికల్ రైట్స్ అన్నీ అమ్మి దాదాపు 400 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 450 కోట్ల బడ్జెట్ అయితే 400 కోట్లను అయితే వసూలు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా కూడా సేమ్ మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా కొంతమందికి బాగా నచ్చింది, కొంతమందికి పర్వాలేదు అనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మొదటిగా మన ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన హిందీ మార్కెట్కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా హిందీ నుంచి దాదాపు 7,25,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే నార్త్ మార్కెట్లో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో సెకండ్ రోజు ఆ కలెక్షన్స్ కంటే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి, థర్డ్ రోజు అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఏదైతే మనం పుష్ప 2 విషయంలో చూడడం జరిగిందో మొదటి రోజు దాదాపుగా 72 కోట్లను వసూలు చేయడం జరిగింది హిందీలో. అలాగే రెండో రోజు 82 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు 86 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ మూవీ కూడా మొదటి రోజు హిందీ మార్కెట్లో నిన్న ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,20,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మనకి ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అలాగే ఈరోజు సాటర్డే హాఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీ మొదటి 2 రోజుల్లో హిందీ మార్కెట్ నుంచి దాదాపు 15,75,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 18,73,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు మన ఓన్ లాంగ్వేజ్ అయిన
తెలుగు లాంగ్వేజ్ నుంచి గేమ్ చేంజర్ మూవీ దాదాపు 38 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు గేమ్ చేంజర్ మూవీ అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 62 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సౌత్లో ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉంటాయి, కానీ సెకండ్ డే ఆ సంబంధించిన కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో లైట్గా డ్రాప్ కావడం జరుగుతుంది. సో అలాగే తెలుగులో ఇంకా అన్ని లాంగ్వేజ్లో కూడా సెకండ్ డే అయితే కలెక్షన్స్ అయితే డ్రాప్ కావడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీ సెకండ్ డే అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 40 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇలాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 102 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 2 రోజుల్లో 121 కోట్ల 97 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి రోజు దాదాపుగా 20 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా 14 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 34 కోట్ల 65 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఇంకా సెకండ్ డే ఎస్టిమేటెడ్ కలెక్షన్ కలుపుకొని మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 152 కోట్ల 62 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి రేపటి నుంచి కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల కాబోతుంది. అలాగే జనవరి 14వ తారీఖున వెంకటేష్ బాబు గారు నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే జనవరి 17 నుంచి పుష్పాని తిరిగి సౌత్లో కూడా కొన్ని థియేటర్లో వేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. చూద్దాం లాంగ్ రన్లో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది. 2024లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమా 2025లో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఈ సినిమా ఇప్పుడు కూడా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకి అయితే చాలా తక్కువ స్క్రీన్స్ అయితే ఉండడం జరిగింది, కానీ ఆ స్క్రీన్స్లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో పుష్ప గారి రూల్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. నాకు తెలిసి ఈ నెల మొత్తం పుష్ప గారి రూలే నడిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే జనవరి 17th రోజున ఏదైతే 30 minutes నిడివి తిరిగి యాడ్ అవుతుందో ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ తిరిగి అదిరిపోయే విధంగా రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 35 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1321 కోట్ల 62 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 36వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 84 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. రిలీజ్ అయిన ఫతే మూవీ కూడా ఈ రోజు దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడు 37 రోజుల క్రితం రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ కూడా ఈ రోజు దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఇండియా నెట్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అంటే పుష్ప గాడి రూల్ ఇంకా ఏ విధంగా నడుస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. పుష్ప 2 కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ 38 రోజుల్లో 1328 కోట్ల 53 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 1580 కోట్ల 95 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 38 రోజుల్లో 274 కోట్ల 55 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక లైఫ్ టైం మెమోరియల్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇండియాలోనే ఒక కొత్త చరిత్రను రాసిన పుష్ప 2 సినిమా మొదటి 38 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1855 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేసి ఇండియన్ గ్రేటెస్ట్ కాదు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీగా అయితే ఈ సినిమా జనవరి 17వ తారీఖు ఏదైతే నిడివి యాడ్ కాబోతుందో ఆ సినిమాతో అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకొని దంగల్ రికార్డ్ని అయితే ఖచ్చితంగా బ్రేక్ చేయడం జరుగుతుంది ఇండియాలోనే. ఇంకా ఇదనమాట ఫతే మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.